ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీరామ్ బిల్డర్స్ మన్హటన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు. దీనిపై తాను హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రిసీట్ ఇవ్వలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఈ 1000 కోట్ల స్కామ్ పై తాను అసెంబ్లీలో తేల్చుకుంటానని అన్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఇక తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా కొరడా జులిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హైడ్రాపై అటు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆయన కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి, ఏ విషయానికి ఆయన ఈ విధంగా మాట్లాడారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరొకసారి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా ఏ విధంగా దూసుకెళ్లిపోతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అలాంటి హైడ్రా పైన కూడా ప్రస్తుతం అనిరుద్ధ్ రెడ్డి కాసేపటి క్రితం అసెంబ్లీలో జరిగినటువంటి లాబీలో జరిగినటువంటి చిట్ చాట్ లో హాట్ కామెంట్ చేశారు. ప్రధానంగా ఎంతో పేరుగాంచిన వంశీరామ్ బిల్డర్స్ కు సంబంధించి మ్యాన్ హటన్ అనే ఒక ప్రాజెక్ట్ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో ఇది ఒక అతి పెద్ద స్కామ్ జరిగింది. అయితే ఆ స్కామ్ కి సంబంధించి నేను కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా హైడ్రా దీనిపైన ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం టీడీఆర్ స్కామ్ కు పైన చర్చ జరగాలి అసెంబ్లీలో అంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కోరుతున్నారు. అయితే దానికంటే ముందే ఈ వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్ హటన్ ప్రాజెక్ట్ పైన కూడా చర్చ జరగాలి అంటూ ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆ చెరువు ఉందో, హట్టన్ ప్రాజెక్ట్ అనే ఒక చెరువు ఉందో, ఆ ప్రాజెక్ట్ అనేది బఫర్ జోన్ లో ఉంది. అయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం నాకు రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. దీనిపైన ఎప్పుడైతే తనకి 0 హవర్ లో ప్రశ్నించేటటువంటి అవకాశం, తనకు వచ్చేటటువంటి అవకాశంలో ప్రశ్నిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది దాదాపు కొన్ని 1000 కోట్ల స్కామ్ ఇది. సో దీనికి సంబంధించి నేను అసెంబ్లీలోనే తేల్చుకుంటాను అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. అయితే ప్రధానంగా రీసెంట్ గా కూడా ఎప్పుడైతే ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసిన అనేక అవినీతి స్కామ్స్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని తీసుకొచ్చి అటు ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టారు. వాళ్ళ పైన తగిన చర్యలు కూడా తీసుకోవాలంటూ ఆ సమయంలో కోరారు. ఇప్పుడు మరొకసారి వంశీరామ్ బిల్డర్స్ కి సంబంధించి ప్రాజెక్ట్ పైన కూడా హైడ్రాకి కంప్లైంట్ ఇస్తే తనకు కనీసం రిసిప్ట్ ఇవ్వలేదంటూ కూడా హైడ్రా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ త్వరలోనే ఇది అసెంబ్లీలో చర్చించి కూడా తేల్చుకుంటానంటూ కూడా చెప్తున్నారు అనిరుద్ధ్ రెడ్డి. రైట్ హేమ, ఇక అందులో భాగంగానే ఆయన మరో కామెంట్ కూడా చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ అని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా ఇప్పటి వరకు దీనిపైన ఎవరు స్పందించలేదు. ఇది బీఆర్ఎస్ హయాంలోనే జరిగిన అతిపెద్ద స్కామ్, 1000 కోట్ల స్కామ్. యాక్చువల్లీ టీడీఆర్ పైన చర్చ జరపాలి అంటున్నారు, కానీ ఇది టీడీఆర్ కంటే పెద్ద స్కామ్. ముందు దీనిపైననే చర్చ జరపాలి. అండ్ ఆ స్కామ్ కి సంబంధించినటువంటి హటన్ ప్రాజెక్ట్ స్కామ్ కి సంబంధించి అన్ని ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయి. త్వరలోనే వాటిపైన అసెంబ్లీలో చర్చ జరుపుతాను. దాన్ని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు కాబట్టి అసెంబ్లీలోనే తను ఏంటో తేల్చుకుంటానంటూ కూడా అనిరుద్ధ్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా దీనిపైన కౌంటర్ అయితే ఇవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ హేమ.